సౌందర్యతోని శివశక్తులు అందరు కలిసి నాటకం ఏమన్నా ఆడారా? ఇంకా మరి అది ఎవరు వాడుతారో ఎవరు ఆడిస్తారో, ఎంకలైతే ఏదో జరుగుతుంది, ఉత్తదానికి మా పేరు బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంకలు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఆమె కరెక్ట్ శిగం అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్ వేటోళ్ళది తప్పు చేస్తారు ఇక్కడ. మరి ఆమె నిజమా లేకుంటే వేరేటోళ్ళు నిజమా, అది ఏందనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నేను ఎవరి దగ్గర కూడా అంటే మేము ఎందుకన్నామంటే, మనం సనాతన ధర్మం కోసమైనా కావచ్చు, దేవుణ్ణి దాదాపుగా చాలా మంది చాలా గుడ్డిగా నమ్ముతాము. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, నేను ఈ రోజు దేవుని నమ్మడం వల్లనే నీ పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి మొక్కే వాళ్ళు వందలు కాదు లక్షల వేల మంది ఉంటారు. సో దీన్ని తీసుకొని సౌందర్యని ఎవరైనా వ్యక్తులు బిజినెస్ లోకి దింపడం జరిగిందా? ఆ దింపిన తర్వాత ఇది మోసం అని తెలిసిన తర్వాత అమ్మాయికి బొట్టు తీయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయి వల్ల నా పేరు దాకా వచ్చింది, నా దాకా తీసుకొని వచ్చిరు ఒక మాట, ఈయన ఫేక్ అని. నా గురించి ఎవరు ఎన్ని ఫేక్ అన్నా ఎవరు ఏవన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒక మనిషి నన్ను తప్పుగా చూపియని చెడ్డగా చూపియని వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం. తర్వాత ఎవరో ఆమె ఇంకలుండి ఏదో నడిపిస్తుండొచ్చు, లేకుంటే నడిపిస్తలేరు, లేకుంటే ఆమె ఏదో ఫేమ్ అవుతానేమో అనుకుందో, లేకపోతే అది మలుపు తిరిగేసరికి ఆమె నోటి నుంచి వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేర్లు చెప్పని ఎవరు ఆడిస్తురా, లేకుంటే ఆమెను ఏం చేస్తురు అనేది ఆ మనుషులకు తెలియాలి. వాళ్ళు ఎవరు ఆడిస్తారో వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ఎవరు అంటే ఎందుకు అడుగుతున్నామంటే, ఒకవేళ సౌందర్య ఇట్లా ఒక వీడియో చేసినప్పుడే మీరు ఎందుకు పసిగట్టలేకపోయారని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో రావడం వల్ల అందరు అడుగుతున్నారు. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయిని పసిగట్టకుండా అలానే వదిలేస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ గుడి కట్టడం జరిగేది, సో ఆ అమ్మాయి అక్కడ పూజలు చేసేది. అంటే దీన్ని ఒక బిజినెస్ లాగానే చేస్తున్నారు. ఇంతగా ఆ జనాలను గుడ్డిగా ఎట్లా మోసం చేస్తున్నారు? మీరు ఇంతకుముందు కన్నారు ఒక మాట, దేవుని గుడ్డిగా నమ్ముతాం, ఎంతో అంత లేకున్నా కానీ ఎంతో అన్న గుడ్డిగా నమ్ముతాం. దేవుని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, నమ్మకం ఉంటేనే నమ్మాలి. ఎందుకంటే భగవంతుని ఏదో గుడ్డిగా దేవుడు ఉండుగా అంటుండు, మొక్కినం కంటే మొక్కినం వద్దు. ఎందుకంటే ఒక మనిషి మీద రాయడం ఈజీ, కానీ ఆ రాయేసిన తర్వాత తగిలిన దెబ్బని తీయడం చాలా కష్టం. నేను గుడ్డిగా ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో కొంతమంది దేవుణ్ణి కూడా మొక్కడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఏదో ఆ మొక్కినమా వెళ్ళిపోయినాం, ఇష్టం అనేది కూడా నేను అనడం లేదు. కొంతమంది ఏందో ఆ మొక్కినమా అంటే ఇట్లా వెళ్ళిపోతారు, మీరు ఇప్పుడు అన్నట్టుగానే. ఆ కాలంలో అంటే మన తల్లిదండ్రులైనా కావచ్చు, వాళ్ళు చాలా నమ్ముతారు. అంటే ఇక దేవుడు ఉన్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడ ఒక మనకి ఏదన్నా ఇక్కడ ప్రతిష్టాపన చేయాలి, ఇక్కడ ఒక బండ ఉంది అని అంటే ఈ బండే దేవుడు అంటే నమ్మినటువంటి వ్యక్తులు కూడా అక్కడ పూజ చేసినటువంటి రోజులు ఉన్నాయి కూడా. సో అది మనం చూసినవి కూడా ఉన్నాయి. నేను ఎందుకు గుడ్డిగా అన్నానంటే, అట్లా నమ్మే వాళ్ళు కూడా ఉండడం వల్ల సో ఇట్లాంటి వ్యక్తులను జనాల్లోకి తీసుకొచ్చి ఇది బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే, దేవుడి మీద ఎందుకు నెట్టడం జరుగుతుంది? మీరు ఇంతమంది ఉన్నారు, శివశక్తులు వచ్చే వాళ్ళందరూ ఉన్నారు, మేము దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం అంటే, మీరు ఎందుకు ఆపలేకపోయి మీడియా వరకు ఎందుకు తీసుకొస్తున్నారు? శివశక్తులు దాంట్లో పెద్దోళ్ళు ఉంటారమ్మా, ఆ పెద్దోళ్ళకి ఇట్లా వాళ్ళు మాట్లాడే నిర్ణయం బట్టి ఉంటుంది. మనం ఏదో తీసుకొని మనం మాట్లాడేది కాదు. చాలా మంది ఉంటారు శివశక్తులు, వాళ్ళందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, వాళ్ళ దాంట్లో మాట్లాడుకొని వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు ఏందనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కటి నిర్ణయించుకుంటే కాదు, అట్లా అని ఇంకోటి నిర్ణయించుకుంటే కాదు. ఇప్పుడు మా దాంట్లో పెద్ద మనుషులు ఉంటారు, కులానికి పెద్ద అన్నట్టు ఉంటారు. ఆ కులానికి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనుషులు కూర్చొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు 10 మందికి బతుకని చెప్పేటోళ్ళే, వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అంటే రాకేష్ గారు, కొంతమంది ఫేస్ చూడగానే వీళ్ళు కళతోని అమ్మవారు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీ ఫేస్ చూస్తే మీకు కనిపించడం లేదన్నట్టుగానే ఉంటుంది, బట్ అంటే మీ బొట్టు మీ అవతారం బట్టి గుర్తుపట్టవచ్చు. కొంతమంది మిమ్మల్ని చూడగానే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే, మిమ్మల్ని రౌడీలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈయన అబద్ధము, తర్వాత ఈయన అసలు మోసగాడా, అసలు ఈయన నిజంగానే దేవుడు వస్తాడా, అసలు ఇవన్నీ మంత్ర క్షుద్ర పూజలు చేస్తున్నాడా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ మార్క్గా ఉన్నది. దేవుడికి క్షుద్ర పూజలకి ఇవి రెండింటికి మీరు ఆన్సర్ ఏదో ఖచ్చితంగా చేయాలి. నేను క్షుద్ర పూజలు చేసేటైనని కాదు, ప్రతి ఒక్కరికి విరుగుడు చెప్తున్నా నేను. మీరు అడిగి తప్పుగా అర్థం అంటే మీకు క్షుద్ర పూజలు చెయ్యరు, మీకు రావు. నేను ఆ రోజు అదే మాట చెప్పిన, ఈ రోజు ఇదే మాట చెప్పిన, ప్రతి ఇంటర్వ్యూ నేను ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన, నేను చెయ్యను, నాకు రావు. రౌడీ రాకేష్ గారికి మంత్రాలు వచ్చా? ఏ మంత్రం తంత్రం అనేది అక్కర్లేదమ్మా, దైవబలం ఉంటే చాలు. దైవబలంతో మనం ఏదైనా సరే, ఎంత మంత్రాన్నైనా సరే, దేనైనా సరే జయించవచ్చు. ముఖంలో కళ, ముఖం చూసి ఇది అంటే ఒక మాట అడుగుతా. కొమరవెల్లి మల్లన్న స్వామి కథ మీరు విన్నారు అనుకుంటా, విన్నారో వినలేదో, మల్లన్న స్వామి అవుటివాన్ లెక్క అయిపోతాడు. మల్లన్న స్వామి ముష్టి రూపం ఎత్తుతాడు, మొత్తం ఇట్లా చెయ్యి పడిపోయినట్టు, జబా మీద పుండుతోని ఆయన మొత్తము కట్టె పట్టుకొని నడుచుకుంటా వస్తే అమ్మవారు మేడాలమ్మ అడుగుతుంది, నువ్వు ఇట్లుంటే నాకు నచ్చలే, నీ రూపం ఏంది,
ఎవరితోనేమో చేసి ఇట్లా అవ్వడం వల్ల ఇట్లా అయినావు అని చెప్పేసి అమ్మవారు ఆయనని ప్రశ్నిస్తుంటుంది. అప్పుడు మల్లయ్య అంటాడు, నా రూపం ఈరోజు ఇట్లుందని చెప్పేసి ఇట్లా అంటున్నావు, నా రూపం ఏందో నేనేందో చూపించే రోజు వస్తుంది నీకు, ఇదే రూపంతో వెయ్యి నీకు సౌతుల పోరు పెట్టించకపోతే ఆ శివయ్య పుత్రుడు మల్లయ్యనే కాదని షరతు కట్టేసి వస్తాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఇట్లుంటాడు అట్లుంటాడు అనేది కాదు, ఒక్కొక్కరి పుట్టుకని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని మనము ప్రశ్నించేంత మాత్రంలా, అది ఒక మనిషిని చెడ్డగా చూపించినంత మాత్రంలో ఆడేం మీరు ఎక్కువ కాదు నేనేం తక్కువ కాదు. ప్రతి ఒక్క పుట్టుక, ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క తీరు ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. ఈ రోజు నన్ను చెడ్డగా చూస్తే చెడ్డగానే కనిపిస్తా, మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తా. భగవంతునిది చూసేది ముఖంలో కళ కాదు, గుణం చూసి వస్తుంది. నాకు భగవంతుడు ఈరోజు నాకు నిద్రలు లేవు కాబట్టి నేను మనిషి లెక్క లేను ఇప్పుడు కాబట్టి ఎట్లా కనిపిస్తున్నా వాళ్ళ ఇష్టం, కానీ నా భగవంతుడు సత్యం నా దగ్గరనే ఉన్నది, నా దేవుడు నా దగ్గరనే ఉన్నాడు. ఆ మల్లన్న స్వామి వేషం మార్చినంత మాత్రంలో ఆయన ఏమి హికార రూపం కాదు. బిరిగుడ్ల మల్లన్న, కూరమిస్సాల మల్లన్న, కుమరవెల్లి మల్లన్న. మరి అక్కడ మల్లన్న స్వామిని అక్కడ అంతా మంచిగా మెన్షన్ చేసినప్పుడు మల్లన్న స్వామి రూపం ఈగలబడ్డ గంజి దాగి ఇల్లా ఆవరించిన మల్లయ్య స్వామి, దోమలగడ్డ గంజి దాగి దొడ్డ ఆవరించిన మల్లయ్య స్వామి, అంతటి గొప్ప మల్లయ్య స్వామి, సుందరాంగుడు కుమరవెల్లి మల్లన్న స్వామి, అంతటి సుందరాంగుడు కుమరవెల్లి మల్లన్న స్వామి కూడా రూపం మార్చినప్పుడు లేనిది ఈ యొక్క రూపంలో మీరు అడుగుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పు. అట్లా అనేటోళ్ళు కూడా వాళ్ళకు మనస్పార్థాలకు తెలుస్తుంది చాలు. ఒక మనిషిని ఇప్పుడు నేను ఫేమ్లు ఉన్నా కాబట్టి నన్ను తప్పుగా చేసి చూపించడము, తప్పుగా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి ఒక ఫేమ్ని ఎట్లయితే మనం ఖరాబ్ చేయాలనేది దొరకకుండా ఈ యొక్క లేని రీజన్స్ చెప్పి ఒక మనిషిని డౌన్ చేస్తున్నారు. అదే అక్కడ ఏ దేవుని కూడా మనం ప్రశ్నించేంత గొప్పలం కాదు, ఏ రూపాన్ని కూడా మనం పరిశీలించేంత చక్కదనం కాదు. పురాతనమైన దేవులు రూపరేఖలు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపట్టండి, ఒకసారి చూడండి, రూపురేఖలు దేనికి చక్కగా ఉండవు. కానీ అట్లా రూపురేఖలు లేని చక్కగా లేని దేవుడే సత్యం పలికిస్తాడు. అదొక్కటి గుర్తుపెట్టుకొని రూపానికి నేను రూపులు మంచిగా ఉన్నాననేది ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినాక తప్పుగా కనిపిస్తుంది, ఇది కూడా మళ్ళీ ఒక తప్పు లేకనే చూపిస్తారు, ఇది కూడా ఒక తప్పు లేకనే చేస్తారు. ఒక మనిషి నన్ను ఇప్పుడు బాధ పెట్టే మాటలు అంటున్నారు అనని 100 మంది 100 తీర్లు అన్నా, రేపటి నాడు భగవంతుడు ఏదో ఒక తీర్ల వాళ్ళకి చూపియడా, ఏదో తీర్ల వాళ్ళకి చేయడా. మనం చెప్తున్నాము, వాళ్ళు వింటున్నారు కాబట్టి మనం తప్పు చేయొద్దు, తప్పుగా చెప్పొద్దు. ఇంకోటి ఇప్పుడు చూసేటోళ్ళు కూడా సగం మంది నా మీద కావాలని చెప్పేసి లింకులు రాగానే ఆ లింకుల కింద కామెంట్లు వాళ్ళు నెగిటివ్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళ దాంట్లో ఉండేటోళ్ళే కొందరు మన దాంట్లో ఎట్లా చేస్తారంటే ఒక వీడియోకి తప్పుగా కామెంట్లు పెట్టమని చెప్తున్నారు, ఆ కామెంట్లు చూసి జనాలు కూడా అదే నమ్ముతున్నారు. నమ్మినంత మాత్రంలో భగవంతుడు ఎప్పుడు కూడా అధర్మం వైపు ఉండడు, ధర్మం వైపు ఉంటాడు. ఈరోజు అధర్మం గెలుస్తే రేపటి నాడు ధర్మం అనేది గెలుస్తుంది. ఆ రోజు నుంచి అదే మాట, ఈ రోజు నుంచి అదే మాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇవి జనాలు అడిగేటువంటి క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. రౌడీ రాకేష్ అంటే ఫేస్బుక్ వాడడం వల్ల, ఇన్స్టా వాడడం వల్ల వీటితోనే బతుకుతున్నాడు, జనాలను దేవుడు అని చెప్పేసి మోసం చేస్తున్నాడు అంటే దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను నార్మల్గా జనాలను మోసం చేయాలనుకుంటే నేను ఇప్పుడు అప్పటి నుంచి జనాలు ఎవరు నా దగ్గరికి రారు, ఇప్పటి నుంచి ఎవరు నేను పిలుచుకొని నాకు అవసరం కూడా లేదా అన్నట్టే అట్లనే ఊరుకుంటుండే. నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లెక్క ఉంటుండొచ్చు కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్క నేను ఏ కంటెంట్ కాకుండా వెయిట్ కంటెంట్ కూడా పెట్టుకొని నేను ఇప్పుడు హైలైట్ కావచ్చు కదా. నా కల్చర్ ఇది, నా దైవం, నేను ఎప్పటి నుంచి కాదు, నా తరం నుంచి నేను చేసుకుంటున్నా, నేను మొక్కుంటున్నా, నా ఇష్టం అది.